హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మేము శ్రీశైలం వెళ్తున్నాం అనమాట. సో బస్కి అయితే వెళ్తున్నాము. సో 7 అవర్స్ జర్నీ అంట. సో 7 అవర్స్ ఇంకా బస్సులో అయితే ఉండాలి. సో అలా ఫస్ట్ అయితే న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్లో టెంపుల్కి వెళ్తే బాగుంటుంది, మంచి బిగినింగ్ ఉండాలని చెప్పి మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. సో ముందుగానే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో 12కి వెళ్తే ఏమైందంటే అక్కడికి వెళ్ళే వరకల్లా 7:30 అవుతుంది అనమాట. సో చీకట్లో వెళ్తుంటే చాలా అంటే చాలా భయం వేసింది. ఎందుకంటే ఈ మధ్య బస్సు యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి నాకైతే కొంచెం భయం అవుతుంది. అంటే ఇంకోటి నైట్ టైం జర్నీ కదా, ఇంకా ఎట్లుంటుంది ఏంటి అనేది భయం అయింది అసలు. సో మొత్తానికైతే సేఫ్ వెళ్ళి సేఫ్గా వచ్చినాము. చూడండి ఇప్పుడు వెళ్తేప్పుడైతే శ్రీశైలం డ్యామ్ చూడండి ఎలా ఉంది ఏంటనేది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే నిజం చెప్పాలంటే నైట్ టైం వెళ్తుంటేనే బాగా అనిపించింది బస్ అని, కొంచెం భయం అయింది అంతే. సో మొత్తానికైతే రీచ్ అయిపోయినామండి. శ్రీశైలంలో రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఆటో మాట్లాడుకొని మా సత్రానికి అయితే వెళ్ళినాం అనమాట. మహేంద్ర సత్రం అని ఒకటి ఉంటుంది, అక్కడికైతే వెళ్ళినాం అనమాట. వెళ్తుంటే కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పుడు మార్నింగ్ 6కి వెళ్ళి మళ్ళీ దర్శనానికి ఉండాలి కదా. సో నైట్ వరకు రీచ్ అయినాం. మార్నింగ్ 6కి వెళ్తాం ఇక దర్శనానికి. అలా వెళ్ళేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయి కొద్దిసేపు ఉండి మేమైతే ఇక మళ్ళీ తినడానికి టిఫిన్కి వెళ్ళాలి. కొంచెం ఈ టైం వరకు అయితే నాకు తెలిసినంత వరకు అక్కడ సత్రంలో అయితే ఆ ఫుడ్ ఉండదు. అక్కడ 6 లోపే ఉంటే అక్కడ ఆమె వండి పెడతాను అనమాట, లేకుంటే ఇక మనుషులను బట్టి వండి పెడతాను అనమాట, లేకుంటే ఉండదు. సో మాకు చాలా లేట్ అయింది, 7:30 అయింది కాబట్టి ఇంకా మేమైతే అక్కడ ఫుడ్ ఉండదని అనుకుంటున్నాము. సో బయటికి వెళ్ళి తినేసి అలా సరదాగా బయటకైతే తిరగాలన్నమాట. ఇదేనా. సో ఇక్కడైతే వచ్చేసినాం అనమాట. ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే బయటకు వచ్చేసి ఇంకా తినేసినాం. ఇంకా టెంపుల్ మొత్తం తిరుగుతున్నాం అనమాట. ఎక్కువ ఫొటోస్ వీడియోస్ ఏం తీయలేదు, నార్మల్గా. ఇంకా మేమైతే మళ్ళీ రూమ్కి వచ్చేసి పడుకొని మళ్ళీ 6కి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకోటి 3 అవర్స్ వెయిట్ చేసినాము. వీకెండ్ కాబట్టి చాలా వెయిటింగ్ అనిపించింది, బట్ చాలా బాగా అనిపించింది. ఇక ఫొటోస్ దిగేసి ఆ ప్రసాదాలు తీసుకున్నాము. ప్రసాదాలు తీసుకొని మళ్ళీ రిటర్న్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక మేమైతే బస్కి స్టార్ట్ అయినామండి. బస్ స్టాప్కి వెళ్ళే వరకు ఒక్క బస్సు కూడా లేదు. మళ్ళీ ఆర్టీసీ ఫ్రీ బస్సెస్ అయితే ఏం లేవు. మళ్ళీ బుక్ చేసుకొని వెళ్ళినామన్నమాట. అస్సలు చాలా వెయిటింగ్ అనిపించింది. బస్ జర్నీ అయితే బస్ కోసం వెయిట్ చేయడమే ఎక్కువ రిస్క్ అనిపించింది, మిగతా అంతా నార్మల్ అనిపించింది. వెళ్ళడం రావడం చాలా బాగా అనిపించింది. ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండాలి, పోయిన సంవత్సరం లేకనే అని నేను కోరుకుంటున్నాను. ఏం జరిగినా సరే కానీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. సో మేమైతే ఫస్ట్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే టెంపుల్కి వెళ్ళి హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఇయర్ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాము అంతే. సో మొత్తానికి మేమైతే క్షేమంగా వచ్చినామండి. సో మధ్యలో బస్సు ఒక హోటల్ దగ్గర ఆగింది. అక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాము. సో ఇంటికి వెళ్ళేసరికి 12:30 అలా అయింది. కానీ ఒకటైతే చెప్తున్నానండి, వెళ్తే మాత్రం మార్నింగ్ టైంలోనే వెళ్ళండి, బస్ జర్నీ చేయండి, నైట్ టైంలో చేయకండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం సేఫ్ అయితే అస్సలు కాదు. ఎందుకంటే అన్నీ సేఫ్ కాదని చెప్పలేము, అన్నీ సేఫ్ అని చెప్పలేము. ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. కాబట్టి కొంచెం మనం మార్నింగ్ టైంలో వెళ్ళి మార్నింగ్ టైంలో వస్తేనే బాగుంటుంది. ఒక ఈవినింగ్ 6కి 7కి ఎక్కినా ఓకే పర్లేదు, బట్ ఎక్కువ చీకట్లో అక్కడ నుంచి రావడం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకైతే. సో మొత్తానికైతే వచ్చేసినామండి. 12:30 అలా అయింది ఇంటికి వచ్చే వరకల్లా. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.